హలో అండి, నేను డాక్టర్ శ్రావ్య, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, ఈషా ఎండోక్రైన్ సెంటర్, విజయవాడ. చాలామంది మా డయాబెటిక్ పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, మేడం నేను రాగి జావ తాగటం మానేశాను, రాగి జావ తాగితే షుగర్ పెరుగుతుంది అంటున్నారు, అందుకే నేను పూర్తిగా తీసుకోవటం మానేశాను, నా బోన్ హెల్త్ ఎలా అని. డెఫినెట్గా అండి, రాగి అనేది మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. సో షుగర్ ఉన్న వాళ్ళు రాగి మానేయాల్సిన అవసరం ఏం లేదు, బట్ తీసుకునే విధానం మార్చుకుంటే సరిపోతుంది. రాగి జావ తీసుకున్నాక షుగర్ స్పైక్ వస్తుంది, ఎందుకంటే రాగిని రిఫైన్డ్ పౌడర్ చేసి దాన్ని జావలా కాసినప్పుడు దాని గ్లైసిమిక్ ఇండెక్స్ పెరిగిపోతుంది. సో అందుకని అవాయిడ్ చేయమని అంటారు. బట్ వేరే విధంగా అంటే ఇడ్లీతో పాటు రాగి ఇడ్లీ వేసుకోవటం కానీ, రాగి దోశ కానీ, రాగి చపాతీ కానీ, లేదంటే రాగి జావని సూప్ లాగా చేసుకుని దాంట్లో మల్టిపుల్ వెజిటేబుల్స్ వేసుకోవటం వల్ల కొంతవరకు దాని గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గించవచ్చు. అంటే రాగి ముద్దలా చేసుకోవటం కానీ, ఇవి ఏవి ఫార్మ్స్లో తీసుకున్నా కానీ రాగి ఇడ్లీ, దోశ, చపాతీ, రాగి ముద్ద వీటితో పాటు కొంచెం ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉండే ఫుడ్స్ని కంబైన్ చేసి తీసుకుంటే రాగి వల్ల పెరిగే గ్లైసిమిక్ ఇండెక్స్ పైకి అవ్వకుండా ఉంటుంది. సో రాగి వెళ్తుంది, షుగర్ పెరగకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.